ఒకసారి ఒక అత్తమామలు కూతురికి పెళ్లి చేశారు. కొత్త అల్లుడిని ఇంటికి పిలిచారు పండక్కి. పిలిచి బాగా భోజనం పెట్టారు, 1 రోజు 2 రోజులు. కానీ అల్లుడు వెళ్ళట్లేదు, ఇంకా అత్తగారింటి దాటి వెళ్ళట్లేదు. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. 1-2 రోజులు అయితే చక్కగా భోజనం పెడతారు. వారం అయిపోయింది, 10 రోజులు అయింది. అన్ని వంటలు చేయాలంటే కష్టం కదండి, ఏం చేయాలా వీళ్ళకి అర్థం కాలేదు. అలా 1 రోజులు అయిపోయింది. ఈ మామగారు ఏం చేయాలో తెలియక ఆ బయట బావి దగ్గర ఒక గోడ ఉంటే కొన్ని రాశారనమాట. ఎవరైనా ఇంటికి వచ్చిన అతిథులు 3 రాత్రులకు మించి ఉండకూడదు అని రాశారు. అది పొద్దున అల్లుడు చదువుతాడేమో అని. అల్లుడు చదివి ఏం రాశాడంటే 3 రాత్రులు నిజమే, సంకురాత్రి, శివరాత్రి, నవరాత్రి. అంటే సంకురాత్రికి వచ్చిన అల్లుడు మళ్ళా నవరాత్రి తర్వాతే వెళ్తాడని అర్థం అనమాట. అలాగా మనలో ఉన్న ఈ కామ క్రోధాలు కూడా ఊరికే పోవండి, తొందరగా పోవు. వాటిని మనము సేవ ద్వారా మటుకే మనం వాటిని మన అంతర్శుద్ధి మనం చేసుకోగలుగుతాం. కాబట్టి అలా చక్కగా మనం గురు సేవ చేసుకుంటూ చక్కగా మనం గురు కృపకి మనం పాత్రులు కావాలి.